గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇష్యూపై స్పందించారు నిర్మాత శిరీష్. ఇంటర్వ్యూలో తన కామెంట్స్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లేఖ విడుదల చేశారు నిర్మాత శిరీష్. దీనివల్ల కొందరు మెగా అభిమానులు బాధపడ్డట్లుగా తెలిసిందని అన్నారు. గేమ్ చేంజర్ సినిమా కోసం రామ్ చరణ్ పూర్తి సమయం సహకారం ఇచ్చారన్నారు. మెగాస్టార్ కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్ల సాన్నిహిత్యం ఉందన్నారు ఆయన. తాము రామ్ చరణ్ మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడబోమని, ఒకవేళ ఎవరి మనోభావాలైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని లేఖ విడుదల చేశారు శిరీష్. రైట్, మొత్తానికి శిరీష్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఒక లెటర్ అయితే విడుదల చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటీవల తమ్ముడు సినిమాకి సంబంధించి ఇంటర్వ్యూలలో బాగా ప్రమోషన్స్ లో ఉన్నటువంటి దిల్ రాజు కానీ ఇటు శిరీష్ కానీ, అంటే ఇటీవల శిరీష్ చేసినటువంటి ఒక కామెంట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్సీ అవడంతో దీనికి ఆయన క్షమాపణ కూడా చెప్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా ఫ్లాప్ అయిన టైంలో మాకు ఎవరు కూడా హెల్ప్ చేయలేదన్నట్టుగా ఆయన మాట్లాడటం, అంటే ఎవరు కూడా కనీసం ఇటు రామ్ చరణ్ కానీ ఇటు డైరెక్టర్ కానీ ఎవరు కూడా ఫోన్ కూడా చేయలేదన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే దీనిపైన మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా వరకు కూడా ఫైర్ అవ్వడంతో ఈ రోజు దీనిపై ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉదయం మనకు 10 టీవీకి దిల్ రాజు ఇటు ఇంటర్వ్యూలో కూడా ఇచ్చితే దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ లోపే మళ్ళీ సోషల్ మీడియాలో కూడా ఇటు మెగా ఫ్యాన్స్ నుంచి కూడా ఒక లెటర్ బాగా వైరల్ అవడంతో ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక క్లారిటీ తోటి నిర్మాత శిరీష్ దీనికి ఒక క్లారిటీతో ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గానీ రామ్ చరణ్ గానీ తమకు ఎప్పుడు కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నారని, మెగా హీరోలతో ఎప్పుడు కూడా గౌరవిస్తామని, వారితో సినిమాలతో అన్ని ఎన్నో చేశామని, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో జరిగినటువంటి ఏదైతే ఉందో అది కొంతమంది మెగా ఫ్యాన్స్ కొంత ఇబ్బందికరంగా ఉండటంతో ఎవరైతే బాధపడి ఉంటే మాత్రం వారందరూ కూడా క్షమాపణ కోరుతున్నట్టుగా ఆయన ఒక లెటర్ ద్వారా కూడా కోరటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు దిల్ రాజు కానీ ఇప్పుడు శిరీష్ గానీ స్పందించి, ఎందుకంటే రామ్ చరణ్ తో నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ సినిమా కూడా చేయబోతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా వారితో ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్షిప్ ఒక మంచి రిలేషన్ తోటే ఉంటారు తప్పితే ఎటువంటిది కూడా వాళ్ళు చేయరు. అందుకనే ఇప్పుడు ఈ లెటర్ రిలీజ్ చేసేసి మెగా ఫ్యాన్స్ కి ఎవరు కూడా మళ్ళీ ఇబ్బంది పడకుండా వివాదం కాకుండా దాన్ని మొత్తం కూడా తొలగించే విధంగానైతే చేశారని కూడా చెప్పవచ్చు. సునీల్. ఓకే వెంకట్, థ్యాంక్ యూ. నిర్మాత శిరీష్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే వాళ్ళు లెటర్ విడుదల చేశారు. ఇటీవల రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై కామెంట్స్ చేశారు నిర్మాత శిరీష్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.